ట్రంప్ గెలిచాడు, జగన్ ఓడాడు. అంటే వీళ్ళిద్దరినే కంపేర్ చేయడం అనేది అంత సహేతుకంగా అనిపించదు కానీ వీళ్ళ ఎన్నికల ప్రచారాన్ని మనం గమనించినట్లయితే సారూప్యతలు కనిపిస్తాయి. అంటే ట్రంప్కి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో జరిగిన సంఘటనలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో జరిగిన సంఘటనలు, వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఎన్నికల హామీలు కానీ, వాళ్ళు ఎత్తుకున్నటువంటి స్లోగన్స్ కానీ మనం గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే ఇద్దరిలో సారూప్యత కనిపిస్తుంది. ట్రంప్ మీద కాల్పులు జరిగినాయి, కానీ అమెరికా ప్రజలు దాన్ని నమ్మారు. నిజంగానే ట్రంప్ మీద దాడి జరిగిందని నమ్మారు, దానికి బాధపడ్డారు. అదే సందర్భంలో జగన్ మీద కూడా గులకరాయి దాడి జరిగింది, కానీ ఆంధ్ర ప్రజలు నమ్మలేదు, పైపెచ్చు నవ్వారు. అంటే ఈ గులకరాయి దాడి మీద విపరీతంగా ట్రోలింగ్స్ జరిగినాయి, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రజలు ఆదరించారు, దాన్ని చూసి విపరీతంగా నవ్వారు. కాబట్టి ఏంటంటే అక్కడ అమెరికా ప్రజలు ట్రంప్ మీద జరిగిన దాడిని నమ్మారు, దాంట్లో వాస్తవం కూడా ఉంది. దానికి ఏంటంటే అమెరికా ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ ఇక్కడ జగన్ మీద జరిగినటువంటి దాడి వాస్తవమా కాదా అనేది ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఇది ఆయనే చేపించుకున్న దాడి అని చెప్పారు. ప్రజలు ఆ విషయాన్ని 100% నమ్మారు. అందుకనే ప్రజలు విరగబడి నవ్వారు. ఈ గులకరాయి దాడికి సంబంధించి మీమ్స్ చేసినా కూడా, సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టినా కూడా వాటిని చూస్తూ విరగబడి నవ్వటం, ఫన్నీ కామెంట్లు చేయడం అయితే జరిగింది. ఇంకా ఎన్నికల హామీలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన ఏం చెప్పాడంటే, జీవనోపాధి కోసం అమెరికాకు వచ్చే వాళ్ళని మేము నియంత్రిస్తాము, తర్వాత అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకుంటాను, నేను దేశం చుట్టూ ప్రహరీ గోడ కడతాను, ఇట్లాంటి హామీలన్నీ ఇచ్చి అమెరికా ప్రజలలో లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టాడు. అంటే అమెరికాలో లోకల్గా ఉండే వాళ్ళకి ఒక నమ్మకాన్ని అయితే కలిగించాడు. అంటే ట్రంప్ వస్తే బయట వాళ్ళు రానినప్పుడు మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మనకి ఎక్కువ శాలరీస్ వస్తాయి, డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్కి, బయట వాళ్ళు రానప్పుడు లోకల్ వాళ్ళకి ఎక్కువ పే చేసి కంపెనీ ఉద్యోగాలు ఇస్తాయి. ఇలాంటివన్నీ కూడా ఒక ప్రజల్లో ఒక నేరేషన్ బిల్డ్ చేయగలిగాడు. అది నమ్మారు కూడా అమెరికా ప్రజలు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో రకంగా గెలవాలని ప్రయత్నం చేశాడు. 3 రాజధానులు అన్నాడు, కులాల పంచాయతీలు పెట్టాడు. తర్వాత 3 రాజధానుల విషయంలో ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి వాళ్ళ ధర్నాలు, తర్వాత వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తుంటే దానికి ఆపోజిట్లో ఇంకో టెంట్ ఏర్పాటు చేసి 3 రాజధానులు కావాలని చెప్పి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి అక్కడ 3 రాజధానుల ఉద్యమాన్ని చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, 3 రాజధానులు కావాలని చెప్పి కర్నూలు ఒక రాజధాని అని అన్నాడు కాబట్టి ఆయన కర్నూలులో చేయాలి నిరసనలు అనేవి, విశాఖపట్నం ఒక రాజధాని అన్నాడు కాబట్టి విశాఖపట్నంలో నిరసనలు చేయాలి. అట్లా కాకుండా అమరావతిలో వచ్చి టెంట్ వేసుకుని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి రోజు ఆ టెంట్లో ప్రజలను కొంతమందిని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో దాన్ని నిరాహార దీక్ష చేస్తున్నట్టు, నిరసన తెలియజేస్తున్నట్టు ఏదో కార్యక్రమం నడిపించాడు. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసి ఇంక కులాల వారీగా అయితే చెప్పే పని లేదు. ఆయన ప్రతి ప్రసంగంలో కూడా కమ్మ కులాన్ని టార్గెట్ చేసి, అంటే సమాజాన్ని 2గా విడగొట్టేస్తే మిగతా కులాలన్నీ, అంటే కమ్మ కులాన్ని బూచిగా చూపిస్తే మిగతా కులాలన్నీ ఒకవైపు వచ్చేసి పూర్తిగా ఆయనకి సహకరిస్తారు. అంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీకి, అంటే కమ్మ కులం మీద ద్వేషాన్ని రగిలిస్తే మిగతా కులాలన్నీ ఒక పక్క వచ్చేసి ఓటింగ్గా మారిపోతుంది అంతా అని చెప్పి ఒక అంచనా వేసుకుని కమ్మ కులాన్ని ఎంత దారుణంగా దూషించాలో అంత దారుణంగా దూషించాడు, ఎంత దారుణంగా కార్నర్ చేయాలో అంత దారుణంగా కార్నర్ చేశాడు. కానీ సమాజంలో రియల్గా ఉన్న పరిస్థితులు వేరు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నిర్మాణం తీసుకున్నా కూడా కమ్మ కులానికి అగ్రస్థానం అనేది ఆ పార్టీలో ఉండదు. అంటే అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులం అయితే అయి ఉండొచ్చు, కానీ మిగతా పార్టీ స్ట్రక్చర్లో అన్ని కులాలకి ప్రాధాన్యం ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా అన్ని కులాలకి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఇతను వేసిన పాచిక ఆ విషయంలో, అంటే కమ్మ కులాన్ని బూచిగా చూపించి మిగతా వాళ్ళందరినీ ఒక పక్కకు తీసుకొద్దాం అనే ఒక ప్రయత్నం ఏంటంటే అది విఫలమైంది. ఈయనేం భావించాడంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో కులాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, కులాలతో కొట్టుకు చేస్తారు జనం అనేది ఒక అంచనాకు వచ్చి ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా, అంటే మన సమాజాన్ని ప్రయోగశాలగా భావించి, అంటే మామూలుగా సమాజమే దేవాలయం అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా స్లోగన్ వాడుతూ ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే సమాజమే ప్రయోగశాల అన్నట్టుగా దీన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని రకరకాల ప్రయోగాలు చేశాడు సమాజం మీద.
కానీ సమాజంలో ఉన్న ప్రజలు కొన్ని వర్గాలు ఆయన మాటలు నమ్మినప్పటికీ కూడా అధిక శాతం ప్రజలు ఆయన మాటలను విశ్వసించాల. కాబట్టి ఆయనకి అగనెస్ట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా వికటించాయి. అక్కడ ట్రంప్ చేసిన ప్రయత్నాలన్నీ సఫలీకృతమయ్యాయి. అక్కడ అమెరికా ప్రజలు ఆయన నమ్మారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఈయన చేసిన ప్రయత్నాలన్నీ వికటించడం వల్ల ఆ ప్రయోగశాలలుగా భావించి చేసిన ప్రయోగాలన్నీ అటర్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఏంటంటే ఈయన్ని తిరస్కరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.